హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. సో నేను ఇవాళ సతీష్ గారితో ఉన్నాను. సో ప్రెసెంట్ సతీష్ గారి దగ్గర ఆల్రెడీ మనము ఒక వీడియో చేసాము సతీష్ గారితో, జర్మన్ షెపర్డ్ స్టాక్వర్డ్ పప్పీస్ గురించి. సో మళ్ళీ మనము ఇంకో లిటర్ తో ఈసారి మనము ఈ వీడియో చేయబోతున్నాము. అండ్ ఈసారి మాత్రం బ్యూటిఫుల్ కాంబినేషన్ పప్పీస్ మనతో పాటు ఉన్నాయి. సో సతీష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ కాంబినేషన్, ఈ క్వాలిటీ అనేది ఏంటి, అండ్ ఈ జర్మన్ షెపర్డ్ పప్పీస్ పెడిగ్రీ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియోలో మనము జర్మన్ షెపర్డ్ ఫుడ్ డైట్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. సో వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హలో సతీష్ గారు, హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ వెల్. సతీష్ గారు చెప్పండి, ఇవాళ మీ దగ్గర ఉన్న కాంబినేషన్ పప్పీస్ పెడిగ్రీ లైన్స్ గురించి చెప్పండి. సో మహేష్, లాస్ట్ టైం మీరు కవర్ చేసిన వీడియోలో చాలా మంది వ్యూయర్స్ కి నేను పప్పీస్ అనేది ఇవ్వలేకపోయాను, ఎందుకంటే లిమిటెడ్ ఎడిషన్, లిమిటెడ్ క్వాంటిటీ అండ్ లిమిటెడ్ కౌంట్ వల్ల అందరికీ ఇవ్వలేకపోయినాను. బట్ కమింగ్ టు ది క్వాలిటీ అండ్ స్టాండర్డ్ సైజ్, ఈసారి మనం ఇంకా మచ్ మోర్ బెటర్ అండ్ యూ కెన్ సే ఇట్స్ అ వరల్డ్ స్టాండర్డ్ జర్మన్ స్టాండర్డ్ బ్లడ్ లైన్ కాంబినేషన్తో మనం పప్పీస్ ఈసారి బ్రీడ్ చేసాం. సో మదర్ వచ్చేసి నన్ అదర్ దాన్ వరల్డ్ విన్నర్ VA2Z డాటర్, VA2Z నాప్టీ ఎమరేక్ అని వరల్డ్లో హీస్ అ వరల్డ్ విన్నర్. హీస్ అ VA2 డాగ్, నవ్ హీస్ VA1 యాజ్ వెల్. ఓకే. అండ్ ఫాదర్ వచ్చేసి కన్సెక్యూటివ్లీ 4 years వరల్డ్ ఛాంపియన్ ఉండే డాగ్, V1 ర్యాంక్ డాగ్, డింగో డి కాసమారి, ఇటాలియన్ IPO3 డాగ్, KKL పాస్ డాగ్. మనము అవుట్ ఆఫ్ ది బ్యూటిఫుల్ వరల్డ్ ఛాంపియన్ లిటర్లో నుంచి మనము బ్రీడ్ చేయడం జరిగింది. మీకు చెప్పినట్టు తను జెడ్ డాటర్, వరల్డ్ విన్నర్ జెడ్ డాటర్, అండ్ ఫాదర్ వచ్చేసి వరల్డ్ ఛాంపియన్ డింగో సన్. ఈ రెండు కాంబినేషన్లో యూ కెన్ కన్సిడర్ ఈ పప్పీస్ ఆర్ ఈక్వలెంట్ టు జర్మన్ స్టాండర్డ్ పప్పీస్, ఈక్వలెంట్ టు ఇంపోర్ట్స్. సో మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాదాపు మినిమం ఒక 3 to 3.5 lakhs మీరు పప్పీ కొనడం ఉంటుంది. అండ్ మీరు అక్కడ 4 months వరకు బోర్డింగ్ ఇవ్వాలి. అండ్ ఆల్సో మీకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అడిషనల్గా అవుతాయి. ఓవరాల్గా ఇండియాకి రావడానికి మీకు ఆల్మోస్ట్ 5 to 6 lakh రూపీస్, లెస్ దెన్ 5 to 6 lakhs కంటే తక్కువ ఎక్కడ కాదు మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే. బట్ మనము మన బ్రీడ్ ఇన్ ఇండియా స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ బ్రీడ్ ఇన్ ఇండియా స్టాండర్డ్స్ మనము వరల్డ్ స్టేజ్లో పోర్ట్రేట్ చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం నాది సిన్స్ లాస్ట్ 18 years ఇంటూ జర్మన్ షెపర్డ్. సో మన దగ్గర ఉన్న క్వాలిటీ కానీ స్టాండర్డ్స్ కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంపోర్ట్స్ అండి ఈసారి. సో మీరు చూడొచ్చు, పప్పీస్ ఆర్ లైక్ 32 days old now, which are puppy DP vaccinated and dewormed. Also ఇవి ఇంకా టైం ఉన్నది టు ది పెట్ హోమ్స్, టు గివ్ అవే ఆన్ ది పెట్ హోమ్స్. సో మనము అనుకున్నట్టు మీరు చూస్తున్నారు స్టాండర్డ్ ఆఫ్ ది క్వాలిటీ అండ్ పప్పీ బిల్ట్ క్వాలిటీ చూస్తున్నారు, అండ్ బ్రీడ్ స్టాండర్డ్ కూడా మీరు కనిపిస్తుంది మీకు. సో మీరు చూడొచ్చు, ఐడియల్లీ మనం అర్లియర్గా మాట్లాడుకున్న వీడియోలో, ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంది ఫ్యూ పాన్స్ అండ్ కాన్స్ అండ్ ఫ్రాడులెన్స్ నుంచి ఎలా అవాయిడ్ చేసుకోవాలని మాట్లాడుకున్నాము. డబుల్ బోన్, ట్రిపుల్ బోన్, 4 bone గురించి కొన్ని డిస్కస్ చేసాము. కానీ అది యాక్చువల్గా టు బి వెరీ ప్రిసైజ్డ్ అది ట్రూ ఇన్ఫర్మేషన్ కాదు. పప్పీ మిల్లర్స్ కానీ రీసెల్లర్స్ కానీ పప్పీస్ అమ్ముకోనికి చేసే మాటలు అవి. బట్ యాజ్ అ బ్రీడర్ నేను చెప్తున్నాను, డబుల్ బోన్ అనేది ఏ డాగ్లో ఉండదండి. మీరు ఎంత ఇంపోర్ట్ చేసుకున్నా, ఎన్ని 10 లక్షలు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా కూడా మీకు డబుల్ బోన్ అనేది ఏ డాగ్లో ఉండదు, ఏ బ్రీడ్లో కూడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఉండేది కేవలము bone standard, volume of the bone, volume of the dog and volume of the muzzle depending upon the parental genetic. మీరు మదర్ చూస్తున్నారు, మదర్ ప్రాపర్గా షో స్టాండర్డ్ డాగ్ అండ్ షీజ్ అ ఛాంపియన్ డాగ్, ఛాంపియన్ ఫీమేల్ అండి. అండ్ ఫాదర్ కూడా ఈజ్ అ సన్ ఆఫ్ వరల్డ్ ఛాంపియన్ డాగ్, వరల్డ్ విన్నర్ డాగ్. ఓకే. ఇప్పుడు మనము ఈ వీడియోలో జర్మన్ షెపర్డ్ పప్పీ ఫుడ్ డైట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలా మంది నాకు కమెంట్స్ లో ఫుడ్ డైట్ గురించి చెప్పండి అని కమెంట్ చేశారు. సో ఈ ఫుడ్ డైట్ గురించి మనం సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. సో మీరు పప్పీస్ కి పెట్టే ఫుడ్ డైట్ ఏంటి, ఎందుకంటే అవి చాలా హెవీ అండ్ హెల్దీగా ఉన్నాయి. సో మహేష్, ఫుడ్ డైట్ అంటూ స్పెసిఫిక్గా అనేది అదేం పెద్ద సీక్రెట్ ఏం కాదు. చాలా మంది రివీల్ చేయకపోనికి ఐ రియలీ డోంట్ నో వాళ్ళ రీజన్స్ ఏంటో రివీల్ చేయకపోవడానికి. బట్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, కంపారేటివ్ టు ఎనీ అదర్ బ్రీడ్స్, German Shepherds are German Shepherds do have very sensitive stomach. German Shepherds
డైజెషన్ సిస్టమ్ చాలా సాఫ్ట్ అండ్ చాలా సెన్సిటివ్ ఇంటెస్టైన్ ఉంటుంది వాటికి. ఓకే. అది మనము అర్థం చేసుకోవాలి ఏంటంటే వీటికి ఏది సూటబుల్ ఫుడ్, ఏది నాన్ సూటబుల్ ఫుడ్ అని. కొందరు ఎలా అంటే డాక్టర్స్ చెప్పేశారు, లేదంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తారు, లేదంటే ఎవరైనా పప్పి మిల్లర్ రీసెల్లర్ అమ్మే వాళ్ళు చెప్పేశారు అంటే అది బ్లైండ్ గా ఫాలో అవుతారు. దానివల్ల ఏమవుతుంది, యాక్చువల్ రీజన్ తెలియక వాళ్ళు ఆ ఫుడ్ చెప్తున్నారని అది వాడతారు. సో అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గా వాళ్ళు యూజ్ చేస్తారు, అక్కడ ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల. వాడడం వల్ల ఏమవుతుంది, విత్ ఇన్ నో టైం 2 or 3 days టైం స్పాన్ లో, హాయ్ నానా, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 or 3 days స్పాన్ లో పప్పీస్ కి స్టమక్ అప్సెట్ కావడము, లూజ్ మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ కి లీడ్ అవ్వడము, దానివల్ల డయేరియా కావడము, ఆ డయేరియా కాస్త పారోవైరల్ గా కన్వర్ట్ కావడము, దానివల్ల పప్పీ అనేది ఎక్స్పైర్ అవడం, ఇవన్నీ ఒక ప్రాసెస్ అది. సో పారో ఇస్ నథింగ్ బట్ ఇంటెస్టైన్ సెన్సిటివ్ ఇంటెస్టైన్ వల్ల పారో అటాక్స్ అవుతాయి. సో ఐడియల్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జర్మన్ షెపర్డ్ ఇస్ అ బ్రీడ్ విచ్ ఐడియల్లీ హ్యావ్ బై డిఫాల్ట్ సెన్సిటివ్ స్టమక్. ఓకే. సో నేను ఫీడ్ చేసే ఫీడింగ్ ఎలా ఉంటుందంటే 80% హోమ్ మేడ్ ఫీడ్. ఓకే. ఎలా అంటే మనం చిన్నపిల్లలకి ఉగ్గెలా తాగిపిస్తామో అలా రాగుల పిండి అంబలి చేయడం, వితౌట్ సాల్ట్, వితౌట్ షుగర్, నథింగ్, జస్ట్ రాగుల పాలి అంబలి చేయడము, పాలు అవాయిడ్ చేయడము. మిల్క్ ఇస్ అ స్లో డైజెస్టివ్ ఫుడ్. స్లో డైజెషన్ ఫుడ్ వల్ల ఏమవుతుంది, అది మిల్క్ వల్ల ఏమవుతుంది, ఈజీగా డైజెస్ట్ అవ్వక స్టమక్ అప్సెట్ అవుతుంది మిల్క్ వల్ల. దాని బదులు నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ లిక్విడ్స్ లైక్ కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ ఇవ్వడం చాలా బెటర్. సో స్టమక్ లో అయ్యే గ్యాస్ట్రిక్స్ కానీ అసిడిటీస్ కానీ అవన్నీ కంట్రోల్ చేసి సెటిల్ డౌన్ చేస్తుంది. ప్రోబయోటిక్ వల్ల ఏమవుతుందంటే పప్పికి గట్ అనేది హార్డ్ అవుతుంది. ఓకేనా. ప్రీబయోటిక్ వల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్ డైజెషన్ ఫాస్ట్ అవుతుంది. సో మనం ఏ ఫుడ్ పెట్టినా కూడా పప్పీకి అరిగేటట్టు చూసుకోవాలి. అండ్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్ లైక్ బాయిల్డ్ వెజిటేబుల్స్, నేను క్యారెట్, బీట్రూట్ అండ్ బీన్స్ బాయిల్ చేసి గ్రైండ్ చేసి ఫుడ్ లో మిక్స్ చేసి ఇస్తాను. అది మంచి హెల్దీ. ఎందుకంటే వాటి వల్ల ఏంటంటే వాటికి కావాల్సిన వైటమిన్స్ అండ్ రిసోర్సెస్ ప్రాపర్ గా వాటికి చేరుతాయి. అండ్ గట్టు కూడా హెల్దీగా, ఇవన్నీ ఫైబర్ కదా. సో ఐ మీన్ ఎన్ని డేస్ పప్పీస్ కి ఇది ఫీడ్ చేయొచ్చు? సో ఐడియల్లీ నేను అబౌవ్ 30 days పప్పీస్ కి ఫీడ్ చేయాలని సజెస్ట్ చేస్తాను. నేను 25 days కి స్టార్ట్ చేస్తాను, బికాస్ నేను మదర్ కి లాక్టికేషన్ అప్పుడు ఫీడ్ ఇస్తాను కాబట్టి ఆ ఫీడ్ పప్పీస్ కి మిల్క్ ద్వారా పోతాయి కాబట్టి, అండ్ అవి అలవాటు అవుతాయి. సో ఆల్రెడీ వాటికి త్రూ మిల్క్ స్టమక్ లో వెళ్తుంది కదా. సో దాని వల్ల అవి హ్యాబిట్యుయేట్ అయితే కాబట్టి నేను 25 days నుంచి హోమ్ మేడ్ ఫుడ్ లో కన్వర్ట్ చేస్తాను. బట్ ఐడియల్లీ ఎవరైనా పప్పీ బయట నుంచి తీసుకుంటే, ఫ్రమ్ నాన్ బ్రీడర్ నుంచి తీసుకుంటే, ఐ సజెస్ట్ దెమ్ ప్రాక్టీస్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఆఫ్టర్ 60 days. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ప్లీజ్ బై పప్పీస్ ఫ్రమ్ ఎథికల్ బ్రీడర్స్. ఇదైతే నా 100% నేను ఎప్పుడు చెప్పేదే, ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను. ఒక ఎథికల్ బ్రీడర్ దగ్గరనే పప్పీస్ తీసుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కెనల్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, హైదరాబాద్ లో ఉన్న కెనల్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి. లేదంటే నా ఛానల్లో నేను మంచి మంచి బ్రీడర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. పెట్ లవర్స్ అందరికీ నా ఛానల్ చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సతీష్ గారు, ఇప్పుడు మన దగ్గర ఉన్న పప్పీస్ ఏజ్ ఎంత, అండ్ వీటికి ఏం ఫీడింగ్ ఇస్తున్నారు, అండ్ ఎవరైనా పప్పీస్ కావాలనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఓకే. సో మన దగ్గర ఉన్న పప్పీస్ ఏజ్ వచ్చేసి ప్రస్తుతానికి 32 days ఓల్డ్ మహేష్. అండ్ వ్యూవర్స్, మీరు ఒకవేళ రీచ్ అవ్వాలనుకుంటే యూ కెన్ కాల్ మీ ఆన్ మై డైరెక్ట్ ఫోన్ నంబర్ 6360571707. ఇఫ్ ఇన్ కేస్ నేను ఆన్సర్ చేయకపోతే, బై ఎనీ ఛాన్సెస్ ఏదైనా వర్క్ లో ఉండి ఏదైనా ఆన్సర్ చేయకపోతే, యూ కెన్ ఆల్సో రీచ్ మీ ఆన్ వాట్సాప్. ప్లీజ్ కైండ్లీ డ్రాప్ మీ అ మెసేజ్ స్టేటింగ్ దట్ యూ హ్యావ్ gone through my video on Pets World, so that it would be easy for me to understand who is reaching me properly and at what time, so that I can reach them back. And kindly midnights lo call cheyakandi and message cheyakandi please. And inkoti I have a request. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ క్లయింట్స్ అందరు అంటే కస్టమర్స్ ఎవరైతే మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాక్సిమం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఉన్నారు, అండ్ బయట స్టేట్స్ నుంచి కూడా ఉన్నారు.
సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా పప్పీ కావాలనుకుంటే మీ దగ్గర డెలివరీ ఫెసిలిటీ ఉందా? ఐ మీన్ 100%. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ 100% ఉంది మహేష్. బై ది వే ఈ లిటర్ లో ఒక పప్పీ ఇంపోర్ట్ కి వెళ్తుంది. అవుట్ ఆఫ్ 6 puppies 2 puppies ఆర్ బుక్డ్ అండ్ 4 puppies మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఆ 2 puppies వచ్చేసి 1 puppy is going to Canada. ఓకే. So after 90 days age తర్వాత a certain family people would come and they'll collect the puppy. ఇక్కడ హైదరాబాద్ లోనే పెడతారు అండ్ ఆఫ్టర్ 4 months తర్వాత ఐ విల్ డూ ది బోర్డింగ్ టు ది కెనడా. సో అండ్ అదర్ స్టేట్స్ అంటారా, ఎనీ స్టేట్ విత్ ఇన్ ఇండియన్ ప్రిమైసెస్, లైక్ ఎనీవేర్ ఇన్ ది ఎనీ కార్నర్ ఆఫ్ ఇండియా మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అండ్ మీరు డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అతనికి మీరు పేమెంట్ అనేది ఇవ్వచ్చు. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వుడ్ బి అడిషనల్. ఓకే. సో ఇది చాలా క్లియర్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది కమెంట్ చేస్తున్నారు అంటే సో అండ్ సో స్టేట్ అండి, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. సో మీకు ఎవరికైనా పప్పి కావాలి అని అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్. స్క్రీన్ మీద నేను నెంబర్ అనేది పెడతాను. సో డైరెక్ట్ బ్రీడర్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా బ్రీడర్ నెంబర్ ఇస్తానండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా బ్రీడర్ యొక్క నెంబర్ నేను మెన్షన్ చేస్తున్నాను. సో ప్లీజ్ నోట్ చేయండి, చూడండి, చూసి మీరు ఆ నెంబర్ కి కాల్ చేసి డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయ్యి మంచి క్వాలిటీ పప్పీని వచ్చి తీసుకొని వెళ్ళండి. సో దిస్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ గెటింగ్ ఎ గుడ్ హెల్దీ పప్పీ అండి. ఇప్పుడు జర్మన్ షెపర్డ్స్ స్టాండర్డ్స్ అసలు ఎలా ఉండాలి? ఎందుకంటే మనము ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే కమర్షియల్ గా చాలా మంది బయట అమ్మేస్తున్నారు, బట్ వాళ్ళకి క్వాలిటీ నాలెడ్జ్ అనేది లేదు. అవును. సో దాని గురించే నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను, సో దట్ ఈ వ్యూవర్స్ అందరికి కూడా హెల్ప్ అవుతుందని. సో నేను ఏంటంటే నాకు జర్మన్ షెపర్డ్ స్టాండర్డ్స్ అసలు ఎలా ఉండాలి అసలు, అండ్ ఆ క్వాలిటీ అనేది వీళ్ళు ఎలా తెలుసుకోవాలి, పప్పిని చూడగానే వీళ్ళకి ఎలా అర్థం అవ్వాలి, వాట్ ఆర్ దోస్ ఫ్యూ పాయింట్స్ దట్ కెన్ హెల్ప్ అవర్ వ్యూవర్స్ to recognize German Shepherd? Viewers, this has been a very good question from many people, but ఈ రోజు సోషల్ ప్లాట్ఫామ్ లో అందరికీ నేను ఎక్స్పోజ్ అయ్యి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే జర్మన్ షెపర్డ్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలో మీ అందరికీ తెలియజేస్తాను. ఓకే. సో వ్యూవర్స్, మీకు అందరికీ ఈ రోజు స్టాండర్డ్స్ ఆఫ్ ది జర్మన్ షెపర్డ్ ఎలా ఉంటుందో మీకు చూస్తాను. వన్ ఆఫ్ ది పప్పీ పిక్ చేస్తాను మహేష్ ఇక్కడ నుంచి. ఓకే. సో ఎనీ పప్పీ ఇన్ లిటర్ మీరు చూడాల్సిన బేసిక్ థింగ్స్ చెప్తాను ఇవాళ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాగ్ ఎక్కడైనా ప్లేస్ చేస్తే ఎన్షూర్ ఆల్ 4 legs ఆర్ ప్లేస్డ్ ప్రాపర్లీ. సో 4 legs పైన డాగ్ బ్యాలెన్స్ ప్రాపర్ గా ఉందలే చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ జాయింట్స్ లో ఎక్కడైనా మీరు పప్పీ లింపింగ్ ఒక కిందికి కానీ ఒకటి హైట్ లో ఉంటే కానీ మీరు అనుకోవచ్చు ఏంటంటే ఇట్స్ ఇంబ్యాలెన్స్ డాగ్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, అందరూ అనుకుంటారు ఏంటంటే హెడ్ పెద్దగా ఉంటే డాగ్ పెద్దగా అవుతుంది, చూడడానికి వైల్డ్ గా కనిపిస్తుంది. సో హెడ్ పెద్దగా చిన్న వల్ల కాదు, ఐడియలీ స్కల్ లో ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఆ ప్లేస్మెంట్ వన్ ఆఫ్ ది పాయింట్ వచ్చేసి మెయిన్ బేసిక్ పాయింట్ వచ్చేసి టీత్ చూసుకోవాలి మనం. సో టీత్ వచ్చేసి డాగ్ కి ఎప్పుడు కేనైన్ విచ్ ఇస్ సిజర్ బైట్. సిజర్ బైట్ అంటే జాస్ టీత్ ఎగ్జాక్ట్లీ ఇలా ఉండాలి, ఓవర్ ల్యాపింగ్ ఉండొద్దు, అండర్ జా ఉండకూడదు. ఓకే, ఇట్ షుడ్ బి ప్రాపర్లీ అలైన్డ్. అండ్ సైడ్ కేనైన్ టూత్స్ వచ్చేసి ఇట్ షుడ్ బి ప్రాపర్ సిజర్ బైట్ విచ్ కెన్ టేర్ మీట్. So this is how the Caesar bite should be. Okay, it is standards of the bite. Okay, and second thing, bone gurinchi vaste chaala mandi double bone unnaya triple bone unnaya antaru. So there is no double bone, there is no triple bone. There is a standard bone size called as oval shaped bone. A bone should be nicely round, oval, and feet kuda meer chuste it should be like a cat feet. Cat feet ela aithe close ga untundo ala close undi it should be అయితే క్లోజ్ గా ఉంది, ఇట్ షుడ్ బి టైట్ ఇనఫ్. ఓకే, విచ్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ ది డాగ్ టు స్టాండ్ ప్రాపర్లీ. ఓకే, ఇదండి. దీస్ ఆర్ 2 basic థింగ్స్. అండ్ నెక్ లెంత్, కొన్ని డాగ్స్ కి నెక్ లెంత్ వెడల్పుగా వస్తుంది, పొడుగుగా వస్తుంది. ఆ నెక్ లెంత్ పొడుగుగా రావడం వల్ల డాగ్ కి హియరింగ్ ప్రాబ్లం వస్తుంది. సో నెక్ లెంత్ ఎప్పుడు పొడుగుగా రాకూడదు, షార్ట్ నెక్ లెంత్ రావచ్చు. షార్ట్ నెక్ లెంత్ వస్తే వాటికి న్యూరో ప్రాబ్లమ్స్ వస్తాయి డాగ్స్ కి. సో మెంటలీ డిసార్టెడ్ అయ్యే డాగ్స్, మెంటలీ రిటైర్డ్ డాగ్స్ కావచ్చు ఫ్యూచర్ లో. సో షార్ట్ నెక్ లెంత్ కానీ లెంతీ నెక్ లెంత్ కానీ డాగ్స్ ఉండకూడదు. లెంతీ నెక్ లెంత్ ఉన్న వల్ల డాగ్ కి హియరింగ్ ప్రాబ్లం వస్తుంది, విచ్ క్యాన్ టర్న్ టు బి అ డెఫ్ డాగ్ ఇన్ ఫ్యూచర్. సో ప్రాపర్ నెక్ లెంత్ అనేది షోల్డర్ అండ్ నెక్ కి మధ్యలో ఏదైతే ఇది ఈ లెంత్ ఉందో దిస్ షుడ్ బి ఈక్వల్లీ లెంత్ టు ది నెక్ లెంత్. అండ్
ఇందులో వచ్చేసి షార్ట్ ఫోర్ ఆర్మ్ అంటారండి. షార్ట్ ఫోర్ ఆర్మ్ అంటే ఐడియల్లీ ముందర లెగ్ షార్ట్ ఉండడం. ఆ షార్ట్ ఉండడం వల్ల చాలా పప్పీస్ లావుగా బోన్ సైజ్ బ్రాడ్ గా కనిపిస్తాయి, విచ్ ఇస్ ఐడియల్లీ రాంగ్ డిసిషన్. సో షార్ట్ ఫోర్ ఆర్మ్ ఎప్పుడు ఉండకూడదు. షార్ట్ ఫోర్ ఆర్మ్ ఉండడం వల్ల వెనకాల బ్యాక్ లెగ్స్ షుడ్ బి విల్ టర్న్ టు బి హై బ్యాక్ లెగ్స్. హై రేస్ బ్యాక్ లెగ్స్ ఉండడం వల్ల డాగ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ స్లోపీ ఉంటుంది. సో ఇట్ షుడ్ బి ప్రాపర్ బ్యాలెన్స్ డాగ్. సో బ్యాలెన్స్ డాగ్ ఇలా చూస్తాం జర్మన్ షెపర్డ్ లో అంటే, ఇఫ్ యూ ప్లేస్ దిస్ లెగ్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ టు బి అలైన్డ్ హారిజాంటలీ టువర్డ్స్ ది చెస్ట్ ఇలా. ఓకే, అండ్ బ్యాక్ లెగ్స్ చూస్తే జర్మన్ షెపర్డ్ లో బై డిఫాల్ట్ it should be in a stagging position this way. So ideally this dog is standing properly in the stag. చూస్తున్నారా? So this is how a German Shepherd should be. Okay, easy baby, easy. And length of the dog అంటే కొందరు అంటారు కింగ్ సైజ్ డాగ్స్, కింగ్ సైజ్ జర్మన్ షెపర్డ్స్ మాకు వెడల్పు లెందీ డాగ్, హైటెడ్ డాగ్స్ కావాలని. అకార్డింగ్ టు ఎఫ్సిఐ స్టాండర్డ్ ఆర్ ఎనీ ఇంటర్నేషనల్ జడ్జింగ్ వైజ్ ప్రతి ఒక్క బ్రీడ్ కి ఒక స్టాండర్డైజేషన్ ఉంది. సో జర్మన్ షెపర్డ్ కూడా అలా స్టాండర్డైజేషన్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా చూస్తే ది డాగ్ షుడెంట్ బి ఓవర్ లెందీ అండ్ ఓవర్ హైటెడ్, విచ్ ఇస్ అ రిజెక్టెడ్ డాగ్. ఎందుకంటే దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ వర్కింగ్. జర్మన్ షెపర్డ్ ఇస్ అ వర్కింగ్ గ్రూప్ డాగ్, ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ యూ. అవి మీకోసం పని చేయాలి. సో పని చేయని పక్షాన ఆ డాగ్స్ మీకు పనికి రావండి, మీకు గార్డింగ్ కోసం మీకు పనికి రావు. సో స్టాండర్డ్ గా ఉన్నప్పుడే డాగ్ ప్రాపర్ గా మూవ్ అవుతుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ అసెథెటిక్ పొజిషన్ లో డాగ్ వర్క్ చేస్తుంది మీకు. ఓకే, సో ఐడియలీ ఇవన్నీ అనటామికల్ స్ట్రక్చర్ గా మీకు అర్థం చేసుకోవాలంటే ఇట్ వుడ్ సర్టన్లీ టేక్ సమ్ బెటర్ గుడ్ టైమ్ మహేష్. అండ్ వ్యూవర్స్, మీకు మినిమం నాలెడ్జ్ ఉండాల్సి వస్తుంది ఇఫ్ యూ హ్యావ్ టు జడ్జ్ అ జర్మన్ షెపర్డ్ ఆర్ ఎనీ అదర్ బ్రీడ్. సో ఇవన్నీ మీకు హెక్టిక్ గా అనిపిస్తే, బర్డెన్ గా అనిపిస్తే, ఐ ఆల్వేస్ సజెస్ట్ ఎనీవన్ టు టేక్ అ పపీ ఓన్లీ ఫ్రమ్ ది ఎథికల్ బ్రీడర్. అది ఒకరు అని చెప్పను, ఎనీవన్, ఎనీ బ్రీడ్, ఎనీ స్టాండర్డ్స్, ఎనీ కైండ్ ఆఫ్ డాగ్ ఇఫ్ యూ టేకింగ్, మీరు కొనాలనుకుంటే మీరు ఏ బ్రీడర్ నుంచైనా తీసుకోండి, బట్ ఎథికల్ బ్రీడర్ ఉండాలి. అండ్ మీరు ఎఫర్ట్స్ పెట్టే కంటే ముందే ఒక బ్రీడర్ తన ఎఫర్ట్స్ పెట్టి, తన నాలెడ్జ్ పెట్టి, ఆ నాలెడ్జ్ కాంబినేషన్ లో ఆ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేసి హీ విల్ రీటైన్ ది పపీ ఫస్ట్ బిఫోర్ దెన్ ఎనీవన్ ఎల్స్. అతను రిటర్న్ ఎందుకు చేస్తారంటే హీఈస్ ప్యాషనెట్ అబౌట్ దట్ పర్టికులర్ బ్రీడ్, పర్టికులర్ స్టాండర్డ్స్ ఆఫ్ ది డాగ్ పైన అతనికి ప్యాషనెట్ ఉన్నాడు కాబట్టి హీ విల్ రీటైన్ దట్. అతని కష్టానికి ఫలితంగా హీ విల్ రీటైన్ వన్ ఆఫ్ హిస్ అవుట్పుట్ ఆఫ్ ది ప్రొడ్యూస్. ఆపి మిగతా పప్పీస్ విల్ గివ్ ఇట్ ఫర్ ది గుడ్ హోమ్స్. ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. గెట్ అ పప్పీ ఫ్రమ్ ది ఎథికల్ బ్రీడర్ ఎనీవేర్, ఎనీ కార్నర్ ఆఫ్ దిస్ వరల్డ్. యూ విల్ డెఫినెట్లీ గెట్ అ గుడ్ క్వాలిటీ డాగ్స్, బట్ ఎన్షూర్ డు నాట్ గెట్ అ పప్పీ ఫ్రమ్ రీసెల్లర్ ఆర్ అ పర్సన్ హూ ఇస్ ట్రైయింగ్ టు సెల్ యూ జస్ట్ ఫర్ మనీ సేక్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే నాలెడ్జ్ ఉండదు, అండ్ హౌ కుడ్ దే షేర్ దట్ హాఫ్ నాలెడ్జ్ విత్ యూ పీపుల్. సో అది ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, జీరో నాలెడ్జ్ ఈజ్ నో హార్మ్, ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ ఈజ్ గుడ్ టు నో, బట్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. వ్యూవర్స్, రిమెంబర్ వన్ థింగ్, మీరు హాఫ్ నాలెడ్జ్ పర్సన్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ కానీ చేయకండి. గెట్ అ డాగ్ ఫ్రమ్ ప్రాపర్ ఎథికల్ బ్రీడర్ ఆర్ ఎల్స్ అ పర్సన్ హూ నోస్ టు గెట్ యూ అ ప్రాపర్ డాగ్ హూ కెన్ గెట్ యూ on which would value your money and time. సో మీరు ఇవన్నీ ఎఫర్ట్స్ పెట్టొద్దు అనుకుంటే మీ ఎఫర్ట్స్ కాస్త బ్రీడర్కి ఇవ్వండి. బ్రీడర్ మీ ఎఫర్ట్స్ తన ఎఫర్ట్స్ లాగా తీసుకొని he'll get you a good output dog. And remember one thing, మీరు డాగ్ తీసుకున్న వెంటనే, ఏ బ్రీడర్ నుంచి తీసుకున్న వెంటనే, do not try to cross check with other people. Try to follow the breeder's instruction because puppy was born with a breeder అండ్ బ్రీడర్ ఇంట్లో పుట్టింది కాబట్టి బ్రీడర్ కి తెలుసు ఎలా రేస్ చేశారో అండ్ ఎలా రేస్ చేయాలో కూడా బ్రీడర్ కి తెలుసు. కాబట్టి కైండ్లీ ఫాలో ది బ్రీడర్స్ ఇన్స్ట్రక్షన్స్. డు నాట్ మిస్లీడ్ యువర్ సెల్ఫ్ విత్ ది గ్రేప్ వైన్ న్యూస్ విత్ అదర్ పీపుల్ వాట్ దే స్పీక్ టు యూ. సో గ్రేప్ వైన్ న్యూస్ చాలా ఉంటాయండి మార్కెట్ లో, ఈ ఫుడ్ తీసుకోండి, ఆ ఫుడ్ తీసుకోండి అని. ఇమీడియట్ గా ఫుడ్ చేంజ్ చేయడం ఇట్స్ నాట్ సజెస్టబుల్. ఇది మదర్ అండి, మదర్ తో పాటు పప్పీస్ ఉన్నాయి చూడొచ్చు. వ్యూవర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కైండ్లీ రీచ్ మీ అవుట్ ఆన్ ది నంబర్, స్క్రీన్ పైన కనిపించే నంబర్ త్రూ నాకు రీచ్ అవ్వచ్చు, లేదంటే ఎంఎం పెట్స్ త్రూ కూడా రీచ్ అవ్వచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి 35,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ కైండ్లీ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరైతే జెన్యున్ గా ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళే రీచ్ అవుట్ చేయండి. మాకు ఇంతలో ఉంది అంతలో ఉంది అంటే ప్లీజ్ నన్ను
ట్రబుల్ చేయకండి, మీరు ట్రబుల్ ఫీల్ అవ్వకండి, నాకు రీచ్ అయ్యి. సో ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నారనుకుంటారో వాళ్ళు మాత్రమే రీచ్ అవ్వండి, బికాస్ దీస్ పప్పీస్ ఆర్ ఫ్రమ్ వరల్డ్ ఛాంపియన్ బ్రెడ్ లైన్ అండి. కైండ్లీ ట్రై టు అండర్స్టాండ్ ది పెయిన్ అండ్ ఎఫర్ట్స్ విచ్ ఐ పుట్ ఇన్ టు ది బ్రీడింగ్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ టైమ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అంటే ప్లీజ్ కైండ్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎంకరేజ్ MM Pets World on this.